నమస్తే. ఆదివాసి గిరిజన వైద్యం వాగిని చిరువాగిని ఛానల్ వారికి నమస్కారం పెడుతున్నాను. ఈ ఆయుర్వేదం అనేది మన పూర్వీకుల నుండి మన పెద్దలు చెంచోళ్ళు చెట్లు చేమలు ఆకులు కాయలు పండ్లు ఆరోగ్యంగా ఆకులతోటి మంచి రోగాలు రాకుండా ముందు జాగ్రత్త కోసం బలంగా ఉండడానికి కనిపెట్టుకొని మన పెద్దలు 5 తరాల నుండి చేసుకుంటూ వస్తున్నారు. 5 తరాల 6 తరాల నుండి మా ఇంట్లో వైద్యం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏముందంటే చాలా మందికి మనిషి బాగా బలంగా ఉంటాడు, లావు ఉంటాడు, గట్టిగా ఉంటాడు, మందంగా ఉంటాడు, హైట్ ఉంటాడు, కానీ బాడీలో బలం ఉండదు. బలం అంటే ఏంది? బాడీలో కాల్షియం పెరగాలి. కాల్షియం అంటే మంచి గట్టిగా ఉండాలి, బెండి కాకుండా. పూర్వకాలం నాడు గట్టిగా మనిషి రాయిలకు ఉండాలంటే ఆ బలమైన మూలికలు ఎట్లుంటాయంటే మన పూర్వకాలం నాడు మన పెద్దలు ఆయుర్వేదంలో ఏ మూలికలు అయితే బలంగా ఉంటాయి ఆ మూలికలు తెచ్చుకొని మన పెద్దలు వైద్యం చేసుకునేవాళ్ళు. అప్పుడు పూర్వకాలం నాడు మర్రి చెట్టు పాలు, రాగి చెట్టు పాలు, జీవి చెట్టు పాలు, మర్రి చెట్టు, రాగి చెట్టు, జీవి చెట్టు, ఆ తర్వాత చింతపిక్కలు, చిల్ల గింజలు, ఆవాలు, ఇవన్నీ సమూలం తీసుకొని ఆ పాలు పట్టుకొని ఈ చిల్లగింజలు, ఈ ఆవాలు, చింతగింజలు ఆ పాలల్లో పూర్వకాలం నాడు పోయి ఆ చెట్టుకు కింద ఏర్లు ఉంటాయి. ఆ ఏర్లకు మట్టి దొగి గుంత దొగి ఆ మట్టికి చిన్నగా ఒక బొర్ర పెట్టి దానికి ఒక వీకలు ఒక మన మామూలు ఉంటాయి తాటాకులు పెట్టి ఆ లొట్టి కట్టి దానికి బట్ట పూసి మన్ను పూసి వచ్చేవాళ్ళు. అట్లా వారం రోజులు పెడితే వారం రోజుల దాంట్లో 1 గిలాస్ పాలు వస్తాయి. వారానికి 1 గిలాస్ పాలు. మర్రి చెట్టు కన్నా పెట్టు, రాగి చెట్టు కన్నా పెట్టు, జీవి చెట్టు కన్నా పెట్టు, లోపల భూమిని పెడితే 1 గిలాసు 3 గిలాసుల పాలు తీసుకొని దాంట్లో చిల్లగింజలు వేసి, చిల్లగింజలు, ముస్తి గింజలు, ఆ తర్వాత ఆవాలు వేసి, ఆ ఆవాలని 3 రోజులు 4 రోజులు నాననిచ్చి మంచిగా ఉడకబెట్టి, ఆ ఉడకబెట్టిన తర్వాత మెత్తగా గంధం చేసి ఆ పౌడర్ చేసి, ఆ పౌడర్ ఎంతంటే ఒక మనిషికి చెంచాలో పావు చెంచా చాలు. ఆ పావు చెంచా మేకపాలు కానీ, ఆవు పాలు కానీ, మామూలు పాలు కానీ, లేకుంటే బెల్లం నీళ్ళు కానీ, లేకుంటే మంచినీళ్ళు కానీ ఈ పౌడర్ తీసుకుంటే బాడీలో ఎంకలకు కాల్షియము మంచి బలమైన వస్తా. ఈ వీడియోలు చెప్తున్నంటే చాలా మందికి మంచి బలంగా ఉంటాడు, లావు ఉంటాడు, లేవాలన్నా కష్టమే, బరువెత్తాలన్నా కష్టమే, నడసాలన్న కష్టమే, అన్నిటికీ ఇబ్బంది పడుతుంటారు. అందుకోసం మన ఆదివాసి గిరిజన వైద్యులు ఈ చెట్లల్లో మంచి బలమైన మూలికలు ఉన్నాయి కాబట్టి ఆ బలమైన మూలికలతోటి ఆ వైద్యం చేసుకొని తిన్నారు. బలంగా వాళ్ళు ఎక్కడైనా అడవిలో కానీ చెట్లు ఎక్కడం కానీ తేనె చూపడం కానీ ఎంత దూరంగా నడచడం కానీ బలంగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎందుకయ్యా ఈ వీడియో చేస్తున్నావు నువ్వు అనవచ్చు, మీరు అందరూ అనుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి వయసు ఉంటుంది, కానీ వయసులో 20 ఏళ్ళు ఉన్నా, 30 ఏళ్ళు ఉన్నా, 40 ఏళ్ళు ఉన్నా బాడీలో బలం అంటే నడుములో బలం ఉండదు, కాళ్ళలో మోకాళ్ళ బలం ఉండదు, చేతులలో బలం ఉండదు. పూర్వకాలం నాడు మన పెద్దలు ఎంత బరువైన ఎత్తేవాళ్ళు, సందాలు ఎత్తేవాళ్ళు, గుండెలు ఎత్తేవాళ్ళు, నీళ్ళ బొంగలు మోసేవాళ్ళు, కాడిపట్టు పట్టేవాళ్ళు. ఎంత దూరమైన కోతకు కొడివేలు తీసుకుంటే ఇట్లా మనములు కింద బుడాన ఎకర చేనులు వంగితే అసలు పోయే వరకు లేచేవాళ్ళు కాదు, కోసుకుంటే పోయేవాళ్ళు. ఇప్పుడు ఏంది 5 నిమిషాలు వంగలేరు, 5 నిమిషాలు నిలబడలేరు, కూర్చొని ఉండాలా, పట్టుకొని ఉండాలా. అందుకోసం ఈ కాల్షియం కోసం మన ఆదివాసి గిరిజనులు పూర్వ గుణాలు ఈ చెట్లలో గుణం కనబెట్టారు. ఆ చెట్లు చూపిస్తే చూడండి. ఇగో ఇది మర్రి చెట్టు, ఇది రాగి చెట్టు. మర్రి చెట్టు, రాగి చెట్టు, జీవి చెట్టు. ఈ చెట్లలో ఏముంటుందంటే చాలా బంక. మీరు ఇట్లా బాలు చెట్టుకాడికి పోయి ఏదన్నా కానీ చిన్న ఒక కొడివేలతోటి కానీ ఒక కత్తితో కానీ బరబెట్టి ఆ బంక తీసుకుని అనండి, ఎంత జిగుటు ఉంటుందో మీరే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఈ జిగుటులో ఆ జిగుటును శుద్ధి చేసుకొని వైద్యం చేసుకుంటే మన బాడీ విపరీతమైన బలం ఉంటుంది. పూర్వకాలం రాగి పళ్ళు తినేవారు, మర్రి పళ్ళు తినేవాళ్ళు, జీవి పళ్ళు తినేవాళ్ళు. జీవి పళ్ళు నల్లగా ఉంటాయి, మర్రి పళ్ళు ఎర్రగా ఉంటాయి. ఇవన్నీ రకరకాల పండ్లు తినేవారు. దీంట్లో ఈ 4 రకాల చెట్లు మర్రి పండ్లు, జీవి పండ్లు, మేడి పండ్లు, ఈ 4 రకాల పండ్లతో వైద్యం చేసుకునే వాళ్ళు తినేవాళ్ళు.
ఇప్పుడు ఆ బంకతోటి మన చెంచోళ్ళు ఒక పౌడర్ కనిపెట్టినాము. ఆ పౌడర్ అనేది పొద్దున పూట ఒక 1/2 చెంచా, సాయంత్రం ఒక 1/2 చెంచా పాలు కానీ నీళ్ళు కానీ బెల్లం నీళ్ళు తీసుకుంటే, షుగర్ ఉంటే పాలు నీళ్ళలో తీసుకోవాలి, షుగర్ లేకుంటే బెల్లం నీళ్ళు తీసుకుంటే మంచి కాల్షియం పెరిగి మంచి బ్రహ్మాండంగా ఉంటారని 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1,000,000 శాతంగా ఇప్పుడు నేను బలంగా ఉండే కారణం అంటే ఇటువంటి వైద్యం వాడితేనే ఇంత ఆరోగ్యంగా ఉన్నా. నా వయసు 62 సంవత్సరాలు. 62 సంవత్సరాలు ఇంత బలంగా ఉండంటే ఈ వైద్యం నేను ఒక్కడే వాడేది కాదు, నా కుటుంబం వాడేది కాదు, చాలా మందికి ఉపయోగపడతాము. ఎందుకంటే ఈ వైద్యం అనేది మీరు ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరికీ ఆయుర్వేదకు నమ్ముంటుంది, కన్నుకు నమ్ముంటుంది. అందరికీ నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.